కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ సర్కార్కు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణతో కర్ణాటక రాజకీయాల్లో మొదలైన రాజకీయ వేడి కొనసాగుతోంది. తమ ఎమ్మెల్యేలను లాక్కుని భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తోందన్న వార్తల మధ్య వారిని రహస్య శిబిరాల్లో ఉంచిన కాంగ్రెస్ కమలం ఎత్తుల్ని చిత్తు చేసే యత్నాలను ఆరంభించింది. అటు తమ ఎమ్మెల్యేలతో హర్యానాలో శిబిరం నిర్వహిస్తున్న భాజపా కర్ణాటక శాఖ అధిపతి యడ్యూరప్ప తాజా వ్యూహంపై చర్చించనున్నారు. తాజా పరిణామాల మధ్య తన ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని సీఎం కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికలకు మరో 4 నెలల గడువు ముంగిట కర్ణాటక రాజకీయాల్లో రేగిన రాజకీయ అలజడి మరిన్ని మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణాన్ని కూల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా యత్నిస్తోందన్న వార్తల మధ్య హస్తం పార్టీ అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కుమారస్వామి సర్కార్కు మద్దతు ఉపసంహరించగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా భాజపా బలవేస్తోందన్న వార్తల నేపథ్యంలో వారిని ముంబై, హర్యానాలోని రహస్య శిబిరాల్లో ఉంచి కాపాడుకుంటోంది. తాజాగా వారిని బెంగళూరులోని బిడాడి ఈగల్ టౌన్ రిసార్ట్కు తరలించే యోచనలో ఉంది. కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ అసంతృప్త ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ వారు చేజారిపోకుండా చర్యలు చేపట్టారు. మాజీ సీఎం సిద్దరామయ్య సహా కాంగ్రెస్ సీనియర్ నేత కేజే జార్జ్తో ఆయన చర్చలు జరపనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు వాపస్ తీసుకుంటున్నారన్న వార్తలను ముఖ్యమంత్రి కుమారస్వామి తేలిగ్గా తీసుకున్నారు. ముంబై హోటల్లో ఉన్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియాకు అందుబాటులో లేరు, కానీ తనతో అందరూ మాట్లాడుతున్నారని కుమారస్వామి వెల్లడించారు. వారు తిరిగి బెంగళూరు వస్తారని వెల్లడించారు. ప్రతి జేడీఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తనతో మాట్లాడుతున్నట్టు తెలిపారు. తమ సంకీర్ణ సర్కార్కు వచ్చిన ఢోకా ఏమీ లేదని తెలిపారు. తాను ఉల్లాసంగా ఉన్నట్లు వెల్లడించారు. అటు ప్రభుత్వ ఏర్పాటుకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎదురు చూస్తున్న భాజపా తమ ఎమ్మెల్యేలతో హర్యానాలోని గురుగ్రామ్లో శిబిరం ఏర్పాటు చేసింది. కర్ణాటక భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప వారితో చర్చలు జరుపుతున్నారు. భాజపా ఎమ్మెల్యేల్లో మొదటిసారి ఎమ్మెల్యేల మొబైల్ ఫోన్లను తీసేసుకున్నారు. అటు భాజపా ఎమ్మెల్యేలు బస చేస్తున్న హోటల్ వద్ద హర్యానా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.